అందరికీ నమస్కారం. ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు మాడుగుల శివప్రసాద్ గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం. గురుగారు, సెప్టెంబర్ మాసం విశేషంగా మకర రాశి వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి, గ్రహణం తాలూకు ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. మకర రాశి వారికి ఈ సెప్టెంబర్ మాసము ఎలా ఉంది అంటే మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. జాగ్రత్తగా అడుగులు వేయాల్సినటువంటి పని ఉన్నది. ఉద్యోగస్తులు కానీ రాజకీయ రంగంలో ఉండేటువంటి వాళ్ళైనా కీర్తి ప్రతిష్టలు పొందేటువంటి పెద్దలు ఎవరైనా సరే ఖచ్చితముగా జాగ్రత్తగా అడుగులు వేయాలి. ఎందుకంటే మకరానికి ద్వితీయ స్థానమైనటువంటి కుంభములో ఎప్పుడైతే గ్రహణం అనేటువంటిది ఒకటి ఏర్పడుతూ ఉన్నదో, అలాగే చంద్రగ్రహణం కాబట్టి వీళ్లకు వచ్చేటువంటి ఒక వెలుగు కానీ గుర్తింపు కానీ ఒక కీర్తి ప్రతిష్టలు కానీ భంగము కలిగేటువంటి అవకాశము ఉన్నది మకర రాశి వాళ్లకు. ప్రయాణాలలో జాగ్రత్తలు తీసుకోవాలి, ఆహారములో జాగ్రత్తలు తీసుకోవాలి, దినచర్యలలో బాగా జాగ్రత్తగా పాటించాలి. ఏముందిలే అనుకుని నిద్రాణగా ఉంటే ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఒక్క మకర రాశి వాళ్ళది చాలా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది మొత్తం ఓవరాల్గా 12 రాశులలోకెల్లా మకర రాశి వాళ్ళే జాగ్రత్తగా ఉండాలి అనేది చెప్పగలుగుతాయి. ఎందుకంటే మకర రాశ్యాధిపతి శని ఎప్పుడైతే తృతీయములో ఉన్నాడో, మీనములో ఉన్నాడో, వక్ర దృష్టి అనేటువంటిది కూడా ఉన్నదో, తర్వాత ద్వితీయములో రాహు ఉండటం అనేటువంటిది ఒకటి, మిగతా గ్రహాల యొక్క అనానుకూలత వీళ్ళది ఎంత ఉన్నట్టుండి ఒక్కసారిగా స్టేడియంలో లైట్లు పడినట్టుగా చీకట్లో ఉన్నప్పుడు ఒక వెలుగు వస్తుందో అంతే టపిమని పడిపోవడం కూడా ఉంటుంది గాక. అందుకని ఆద్యంత పర్యంతము నఖశిక పర్యంతము జాగ్రత్తగా అడుగులు వేయాల్సినటువంటి అవసరము వీళ్లకు ఉన్నది. అపఖ్యాతి పాలు అయ్యేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. అంతేకాకుండా దేహానికి ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితులు, మానసిక పరముగా చాలా ఒత్తిడిని ఎదుర్కోవాల్సినటువంటి అవసరము, స్త్రీ పరముగా ఇబ్బందులు, భూముల పరముగా స్థానము వలన కొన్ని ఇబ్బందులు, అయినపోయిన వాళ్లతో మాటలు, అపఖ్యాతి అనేటువంటిది మూటగట్టుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త. ఎవరెవరు ఏ లగ్నంలో పుట్టారో వాళ్ళు వాళ్ళ శక్తి మేర పరిహారము అనేటువంటిది చేసుకోవాలి. అగ్ని సంస్కరణ వల్లనే మేలు జరుగుతుంది, అగ్నిహోత్రుడి వల్లనే ఉపయోగం జరుగుతుంది. జప తప హోమాది అని అంటాం. కాబట్టి జపము వల్ల, తపము వలన, హోమము వలన మేలు జరుగుతుంది. కాబట్టి వాటి గురించి చేసుకోవటమే. ఇంకా వీళ్ళు రెండో మాటే లేదు దానికి. పెట్టుబడులు అనే మాటకు దూరంగా ఉండడం బెటర్ అంటారా? ఏది మాట్లాడినా అనవసరంగా నెత్తికి చుట్టుకోవడమే. అడుగు తీసి అడుగు పెట్టకుండా, ఇల్లు కదలకుండా ఈ నెలంతా కూడా ఇంట్లో ఉంటే సంతోషం, బయటికి వెళ్ళకుండా. మరి ఉద్యోగస్తులు కదా గురువుగారు, వెళ్ళకపోతే ఎట్లా? పొట్టకుటి కోసుకునేటువంటి మేము పని చేసుకునే వాళ్ళం, మాకు పోకుంటే ఎట్లా అంటే, పని చేసుకునేటువంటి వాళ్లకు, కూలీ పనులు చేసుకునే వాళ్లకు, రోజువారీ పనుల వాళ్ళకి ఇబ్బంది లేదు. వాళ్ళకేవో చిన్న చిన్న వస్తూ ఉంటాయి, వాళ్ళు పెద్ద లెక్క పెట్టరు. నేనేం చెప్పినా మొదట్లోనే, రాజకీయ నాయకులు, రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు కానీ, కీర్తి ప్రతిష్టలు పొందేటువంటి పెద్దలు కానీ అని చెప్పే మొదట్లోనే. అందుకని మాకేమిటి పర్వాలేదు, ఒక లెవెల్లో ఉన్నాము కదా అనుకున్న వాడిని టపీమని తలదించుకునే పనులు చేస్తాయి. పదవి గండం కూడా కనిపిస్తుంది ఖచ్చితముగా. ఆ నాకేమిటి పర్వాలేదులే అనుకునేటువంటి వాడికి ఇబ్బంది, దేహపీడా కారణం కూడా జరుగుతుంది. దేహానికి ఇబ్బందులు జరగవచ్చును. నేను కరెక్ట్గా సమయానికి తింటున్నా, కరెక్ట్గా నేను జిమ్ చేస్తున్నా, కరెక్ట్గా నేను ప్రాణాయామం చేస్తున్నా. ఎంత ప్రాణాయామం చేసినా చేయకపోయినా భగవంతుడు మన దగ్గర ఊపిరి ఉండనిచ్చినంత వరకే. ఆయన తీసేదలుచుకుంటే నువ్వు
మనం వదిలింది లేదు, పీల్చింది లేదు, రెండూ లేవు ఆయన తీసేస్తే. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం వీటి వల్ల ప్రాణాయామం వల్ల నేను ఏదో చేస్తాను, ఎక్కువ కాలం బతుకుతాను, ప్రాణాయామం చేస్తే ఇంకోటి చేస్తే ఈ రోజుల్లో వచ్చిన ఇవన్నీ 40 ఏళ్ల క్రితం ఎవడూ ప్రాణాయామం చేసింది లేదు, పెట్టింది లేదు. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ శారీరకమైన నమ్మకాన్ని నమ్ముకొని పొద్దున్న లేస్తే అందరూ సేద్యాలు చేసుకుంటూ పొలాల్లో ఆ పని ఈ పని కష్టం చేసుకుంటూ ఇస్సు అని దంచుకుంటూ చేసుకుంటూ ఉండేటువంటి వాళ్ళు ఏ ప్రాణాయామం చేస్తున్నారు? ఇప్పుడు కదా వచ్చినాయి ఈ జిమ్ములు ఇవన్నీ. మరి పూర్వం ఏమొచ్చినాయి? పాపం ఆడవాళ్ళ పనులు చేసుకోనికోకుండా ఆడవాళ్ళు కూడా ఇప్పుడు జిమ్ములకు అని పోతూ ఉన్నారు. కొంత వయసు వచ్చిన తర్వాత ఈ పొద్దు జిమ్ చేసే వాళ్ళ పరిస్థితి ఏమిటనేది తెలుస్తుంది. ఆ రోజు జిమ్ చేసే ఓపిక ఉండదు, జీవసత్వాలు ఇబ్బంది అవుతాయి, వాళ్ళ పరిస్థితులు ఇబ్బంది కదా, వాళ్ళు పడతారు పాపం. కనుక వాళ్ళు అవి కాదు చేయాల్సింది, ఎంతో కొంత ఇంటి పని. ఎంత మనము పరాయి వాళ్ళకు అప్పచెప్పినా కూడా, మన పిల్లల్ని ఎంత ఆయాలకు ఇచ్చినా కూడా తల్లి ప్రేమ అనేటువంటిది చూపిస్తే కదా పిల్లలకు దక్కుతుంది. అందుకని ఇంటి పనులు అనేటువంటివి ఇప్పుడు దేశ ప్రధానులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఇంకోరు కావచ్చు, ఆడవాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో పని ఆడవాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారో వాటికి మించినటువంటి వ్యాయామం ఇంకొకటి లేదండి. అందువల్ల ఈ రాశి వాళ్లకు కొంచెం జాగ్రత్తలు వహించాలి, చూసుకోవాలి అనేటువంటిది నేను స్పష్టంగా చెప్తాను. సో ఎక్కడో ఏదో ఉంది, ఆశ కల్పించడం, ప్రలాభాలకు గురి చేయడం, ఇలాంటివి ఎక్కువగా అలాంటివి నాకు తెలిసినంత వరకు వీళ్లను అలాంటివి మోసం చేసే వాళ్ళు ఏమీ ఉండరు. కానీ వీళ్ళకే కొంత అలాంటి ఆలోచనలు వచ్చి ఏదో చేద్దాం మనం చెందుదాము అనేటువంటి ఆలోచనలకు పోయి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు వీళ్ళకు ఉంటుంది తప్ప వీళ్ళకి ఎవరో చేస్తారనేది కాదు. కానీ వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సమయానికి తిండి తినటము, సమయానికి నిద్ర అనేది తీసుకొని ఈ మాసము బయటికి కదలకుండా ఉండి ఇంకొకరితో మౌనేన కలహం నాస్తి అని అన్నట్టు ఎవరితోనూ ఏమీ మాట్లాడకుండా మౌనముగా ఉంటే నీకు మంచిది కదా. అందువల్ల కొంత ఇబ్బందులు ఉన్నాయి, వీళ్ళకు జాగ్రత్త వహించాలి. సో చాలా వరకు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. దీని నుంచి ఇంపాక్ట్ కాస్త తగ్గించుకోవడానికి ఎలాంటి పరిహారాలు బాగుంటాయి అంటారు? వీళ్ళు దీని నుంచి తగ్గించుకోవాలి, చేసుకోవాలి, మనకు మేలు జరగాలి అనుకుంటే ఈ గ్రహణం నాడు చేసుకునేటువంటి జపతప హోమాలు ఇవే చేసుకోవాలి. ఇవి చేసుకొని వాళ్ళ యొక్క లగ్నం ఏ లగ్నంలో పుట్టారు ఏమిటి అనేది చూసుకొని పరిహారాలు చేసుకుంటే చాలా యోగదాయకముగా ఉంటుంది. ఎందుకంటే ద్వితీయములో ఉండేటువంటి రాహు చాలా దెబ్బతీస్తాడు, చాలా వీళ్ళ ఐడెంటిటీని దెబ్బతీసేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి, వీళ్ళకు వచ్చేటువంటి యోగాలను దెబ్బతీస్తాడు. ఇప్పుడు వివాహం ఖాయమైంది, ఉన్నట్టుండి క్యాన్సల్ కావటం, ఉన్నట్టుండి ఏదో ఇబ్బంది కలగటం, ఇట్లాంటివి చేస్తాడు. ఒక వస్తువు కొన్నాము, అది అనవసరంగా మనకు వాడుకోలేకుండా ఏదో పోవటం, అదే తెచ్చుకున్నాము అదే పనిగా వాడదామని లేదే, కొత్త కారు కొంటారు, కొంత తర్వాత వెంటనే దానికి ఏదో రిపేర్ రావటం, అరే ఏమిటి ఇట్లా జరిగిందే, ఇట్లాంటివే వస్తాయి. అన్ని అనూహ్యంగా ఊహించని వస్తాయి. కనుక జాగ్రత్తగా ఉండాలి ఈ మాసం అనేది చెప్పగలను. సో ఓవరాల్గా మకర రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మీ మాటల్లో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. జయోస్తు.